హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరి మెగా బ్రదర్స్ ఇద్దరు అంటే మెగా పవర్ అండ్ అలాగే నాగబాబు గారు ఏం స్టారో తెలియదు కానీ ముగ్గురు అన్నదమ్ములు ఇప్పుడు బరిలోకి దిగారు టీడీపీని సపోర్ట్ చేయడానికి. అండ్ వీరందరి కలయిక వల్ల మరి వైసీపీకి అధికార పార్టీకి ఏ మేరకు ఒక ఛాలెంజ్ అవుతుంది? రాజకీయ పరిణామాలపై మాట్లాడడానికి మనతో పాటు ఒకప్పుడు జనసేనలో చాలా కాలం పనిచేసి ఇటీవల సంచలనంగా బయటకు వచ్చి వైసీపీలో చేరిన సందీప్ పస్ప్లెట్ అందరికీ సుపరిచితులు. అనేక విషయాలు ఆయన వెల్లడించి ఆ తర్వాత బాంబులాగా పేలాయి. అండ్ ఇప్పుడు మరి ఆయన స్టాండ్ అలాగే ఉందా, ఏమన్నా మారిందా, జనం ఏమంటున్నారు తెలుసుకుందాం. సందీప్ గారు నమస్కారం. నమస్తే మేడం. ఎట్లా ఉన్నారు మీరు? బాగున్నాం మేడం, చాలా సంతోషం. ఎలా మీరు బాగా ప్రచారంలో బాగా ముమ్మరంగా పాల్గొంటున్నట్టున్నారు మీ జిల్లాలో అటువైపు అంతా కూడా. అవును మేడం. ఏం జరుగుతుందో చెప్పండి. చాలా మేడం, మేము రోజు క్యాన్వాస్కి వెళ్తున్నాము. దీనికి ముందు ఒక పాయింట్ చెప్పాలి. ఏంటంటే పవన్ కళ్యాణ్ లబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకి టికెట్లు ఇస్తానని చెప్పాడు. అతను ఏమి ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లబ్బర్ చెప్పులు వేసుకునే సింగనమల్లో ఉన్న వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు. ఆయనకు మద్దతుగా నేను ప్రచారం చేస్తున్నాను, రోజు వెళ్తున్నాను. మేము రోజు నేను తక్కువ 2000 మందిని కలుస్తున్నాము. 7-8 విలేజ్లు తిరుగుతున్నాము. వాళ్ళల్లో 95% మేము అడుక్కోకుండా మేము జగన్ గారికి ఓటేస్తాం అంటున్నారు. ముసలి వాళ్ళు అయితే మా పెద్ద కొడుకు పోని చెప్తున్నారు మేడం. మీరు అడగాల్సిన అవసరం లేదని చెప్పేస్తున్నారండి. సో సింగనమల అయితే సింగనమల వన్ సైడ్ మేడం, వన్ సైడ్ లబ్బర్ చెప్పులు వేసుకునే వీరాంజనేయులు గారు సంతకం కూడా పెట్టడం రాని ఒక వేలుముద్ర ఇలాంటి వ్యక్తుల్ని అని చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు కదా. దాని మీద ఆయన ఏమంటున్నారు మేడం? నిజంగా అంటే నేను రోజు ఆయనతో వెళ్తున్నాను కాబట్టి క్యాండిడేట్తో రోజు ప్రచారానికి. ఆయన MA BEd ఎకనామిక్స్ చదివాడు మేడం. అది మన దురదృష్టకరం ఏంటంటే అన్ని సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చేసి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ని 40 years ఇండస్ట్రీ, ఆ వ్యక్తి ఇలా కామెంట్ చేయడం అంటే తెలిసి తెలియకుండా పాపం ఆయనే దొరికిపోయారు మేడం. చాలా మా నియోజకవర్గంలో కూడా వీరాంజనేయులు గారి మీద చాలా సానుభూతి వచ్చింది. అంటే ఒక సామాన్యుడికి జగన్ గారు టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు ఇంత అవహేళన చేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనేది. పులివెందుల తర్వాత మోస్ట్ లోపాలిటీ సింగనమలలో ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది మేడం. అదే రైట్. సో ఇంకా ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలు? ఇప్పుడు నిజంగానే ఈ కూటమి పోకళ్ళు ఎలా కనిపిస్తున్నాయి ప్రజలకి? మీకు ఎలా అనిపిస్తుంది జనసేన పోకళ్ళు చూస్తుంటే? మేడం, జనసేన అనేది అది ఒక డ్రామా కంపెనీ. ఎందుకంటే మేము ఈ రోజు కానీ నేను ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఆ రోజు నేను బాధలో ఉన్నప్పుడు మీరే విన్నారు నేను చెప్పిన మాటలన్నీ కూడా. 6 నెలల కిందట నేనేం చెప్పానో ఈ రోజు జనసేన నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాటలు అన్నీ కూడా అవే ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. మీరు చెక్ చేసుకోండి. ఈరోజు పోతిన మహేష్ నుంచి సరోజ గారి వరకు కూడా మొత్తం ప్రతి ఒక్కరు అదే మాటలు చెప్తున్నారు. కూటమి అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేదు మేడం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 10 సంవత్సరాలకి ముఖ్యమంత్రి అవడానికి ఇది ఒక నాంది అనుకోండి మేడం. అంతేనా? అంతే మేడం. ఇంకా అండ్ మరి చిరంజీవి గారు మరి ఆయన చాలా విజ్ఞతతో మధ్యలో తప్పుకున్నారు, నేను పాలిటిక్స్లో ఉండను చెప్పి. ఇప్పుడు మరి దాదాపు మద్దతు ఇస్తున్నట్టు చెప్తున్నారు. అంటే జనసేనకి తమ్ముడనే ఉత్సాహమా లేకపోతే ప్రేమ? మేడం, చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్రీపెయిడ్ లాంటివాడు, చిరంజీవి అనే వ్యక్తి ఒక పోస్ట్ పెయిడ్ లాంటివాడు మేడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందే తీసుకొని పని చేస్తాడు, చిరంజీవి పని చేసిన తర్వాత తీసుకుంటాడు మేడం. ఎందుకు అంత స్ట్రాంగ్గా అంత తీవ్రంగా అంటున్నారు? అంతే కదా మేడం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే సీఎం రమేష్కి చిరకాల మిత్రుడని చిరంజీవి చెప్తున్నాడు. అదంతా బూటకం. నిజంగా చిరకాల మిత్రుడైతే మళ్ళీ అదే సీఎం రమేష్ కడప జిల్లాలో ప్రొద్దుటూరులో దొంగసారి గాయించేవాళ్ళు. అప్పటి నుంచి ఏమైనా చిరకాల మిత్రుడా చిరంజీవి? అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమానం చెప్పాలి. అలాగే కడప జిల్లాలో అదే ప్రొద్దుటూరులో మట్కా అనే జూదంతో సీఎం రమేష్ వాళ్ళ కుటుంబం ముందుకు వచ్చింది. అప్పుడేమన్నా చిరకాల మిత్రుడైతే అప్పుడేమన్నా చిరంజీవికి సంబంధాలు ఉన్నాయి కూడా చిరంజీవి చెప్పాలి. చిరంజీవి అనేది ఇంకోటి ఏంటంటే ఆస్కార్ అవార్డు సినిమాకి వచ్చింది కదా మేడం. అది వాళ్ళ అబ్బాయి ఏదో సినిమా చేశాడు, ట్రిపుల్ ఆర్. అది వాళ్ళ అబ్బాయికి డైరెక్ట్గా రాలేదు, సినిమాకి వస్తే వాళ్ళ అబ్బాయికి అది సీఎం రమేష్ అమిత్ షాతో మాట్లాడి చిరంజీవి వాళ్ళకి బొకే ఇప్పించి చాలా ఇప్పించినందుకు చిరంజీవి వేసిన ఇది ఒక స్టంట్ మేడం. అంతేనా? అంతే. అంటే మనస్ఫూర్తిగా కానీ తమ్ముడిని సపోర్ట్ చేయాలి, కూటమి సపోర్ట్ చేయాలని లేదంటారు ఆయనకి? ఖచ్చితంగా ఉంటుంది మేడం. అదొక వర్షన్ ఇదొక వర్షన్. అంటే డైరెక్ట్గా చెప్పుకోకుండా సీఎం రమేష్ని ముందు పెట్టుకుని ఆడుతున్న డ్రామా. అంతే మేడం. అంతే అంటారు? అంతే మేడం. ఇప్పుడు ఎందుకంటే సడన్ గా ఇప్పుడు చిరకాల మిత్రుడు అయితే గతంలో కూడా వాళ్ళతో చట్టపట్టాలు ఉండాలి కదా మేడం. ప్రతి ఎలక్షన్లో చిరకాల మిత్రులతో సంఘీభావం ప్రకటించని ఉండాలి. ఇప్పుడు సడన్ గా తెరపైకి వచ్చారు. చెప్పండి. ఇప్పుడు చిరంజీవి గారు కొద్ది రోజుల కిందట ఒక మాట అన్నారండి. ఇదే మన విలేకరులు ఎవరో ఇంటర్వ్యూ అడిగితే నేను తెలంగాణ ఓటర్ని, నేను తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడతాను, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మా సంబంధం లేదని అన్నాడు. ఆయన పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు అన్నప్పుడు అలాంటి చిరంజీవి మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి ఎందుకు మాట్లాడుతున్నాను మేడం? నిజంగా చిరంజీవికి అంత దమ్ము ధైర్యం ఉంటే నేను సూటుగా చెప్తున్నాను మేడం, సూటుగా ప్రశ్నిస్తున్నా. ఒక కాపు యువ నాయకునిగా నేను పార్టీకి సంబంధం ఉన్నా లేకుండా ఒక కాపు నాయకునిగా అడుగుతున్నాను చిరంజీవిని. ఎందుకంటే వాళ్ళ డ్రామాలు చిన్నప్పటి నుంచి చూశాను. మా అమ్మగారు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు కాబట్టి వాళ్ళు ఎంత మోసం చేస్తారు కాపులని మాకు తెలుసు. చిరంజీవికి దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ ఓటర్గా
అతను ఓటు హక్కు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, అతను ఓటు హక్కు ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో, అతనికి ఓటు హక్కు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి ఆపోజిట్గా ఎన్డీఏకి మద్దతు తెలిపి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడమని నేను చిరంజీవికి సూట్గా సవాల్ విసురుతున్నాను మేడం. అంతే అంటారు? అంతే మేడం. రైట్. కానీ అంటే అంత యాక్టివ్గా ఆయన వస్తున్నట్టు చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ప్రచారం ఏ విధంగా జరగబోతోంది? ఆయన వీళ్ళందరికీ ప్రచారం చేస్తారంటే మేడం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేసినా మాకు ఒరిగింది మాకు నష్టం వచ్చేది ఏం లేదు. ఆల్రెడీ మా జగన్ సార్ చెప్పేశారు, ఎంతమంది వచ్చినా కూడా సింహం సింగల్గా వస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి వీళ్ళకి లేదు మేడం. అంతే అంటారు? అంతే మేడం. ఇప్పుడు జనం ఈ కూటమిని ఎలా చూస్తున్నారు సందీప్? మీకు తెలిసిన ఇప్పుడు చాలా మంది పోతన మహేష్ కూడా బయటకు వచ్చారు. అవును మేడం. వాళ్ళందరి ఆఫ్ రికార్డ్ స్టోరీలు మీకు తెలుసుంటాయి కదా, ఏం జరిగి వాళ్ళు అలా అంత హర్ట్ అయ్యి బయటకు వస్తారు? అంటే టికెట్ రాలేదనా లేకపోతే? వాస్తవానికి మేడం పోతిన మహేష్ అనే వ్యక్తి టికెట్ అనేది ఇప్పుడు ఎవరైనా కూడా పార్టీలోకి వచ్చిన తర్వాత పోటీ చేయాలనుకుంటారు, కానీ ఇంటర్నల్గా కూడా పోతిన మహేష్ అనే వ్యక్తి చాలా ఫేస్ చేశాడు మేడం. నాదెండ్ల మనోహర్తో వీళ్ళందరూ కూడా పోతిన మహేష్ అనే వ్యక్తిని తొక్కలను చూశారు ఒకప్పుడు, కానీ అతను నిజాయితీగా పైకి ఎదిగాడు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డైరెక్ట్ సుజనా చౌదరితో 35 కోట్ల డబ్బులు తీసుకొని పోతిన మహేష్కి టికెట్ ఇవ్వకుండా మోసం చేసిన దౌర్భాగ్యుడు పవన్ కళ్యాణ్ మేడం. అంతే అంటారు? అంతే మేడం. మరి నాదెండ్ల మనోహర్ గారు ఆయన పాత్ర ఏంటి ఇప్పుడు పార్టీలో? నాదెండ్ల మనోహర్ ఏం లేదు మేడం, మొత్తం ఆ బ్లాక్ మనీ అంతా వైట్ మనీ చేసేయడానికి ఉన్న ఒక మధ్యవర్తి అంతే ఆ పార్టీకి. అంతే అంతే ఆ విధంగా. అయితే మరి ఇప్పుడు పిఠాపురంలో వంగా గీత గారు ఒక టైంలో ప్రజారాజ్యం పార్టీ, మీరు కూడా ఉంటారు, ఏం జరిగి ఇప్పుడు మరి వైసీపీ నుంచే వారు బరిలోకి దిగారు. అవును మేడం. మరి ఎలా ఉండబోతోంది పోటీ అని మీరు భావిస్తున్నారు? మేడం వంగా గీత గారు ఏదో వీళ్ళు జనసేన వాళ్ళు చిరంజీవికి సంబంధించిన కొంతమంది ఏమంటారంటే చిరంజీవి ఏదో లైఫ్ ఇచ్చారన్నారు. ఆ మేడం ఫస్ట్ జెడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీలో గెలిచింది, జిల్లా పరిషత్ చైర్మన్ అయింది, రాజ్యసభ మెంబర్ అయింది, తర్వాత ఆ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఆమె అప్పుడు 294 మంది పోటీ చేశారు మేడం. ఆమెకు అంత కెపాసిటీ లేకపోతే ఆమె ఓడిపోవాలి కదా మేడం. ఆమెకు పిఠాపురంలో ఖచ్చితంగా బలం ఉంది. ఆమె మొన్న కూడా కాకినాడ ఎంపీకి గెలిచింది మేడం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వంగా గీత గారికి ఏమాత్రం సరిపోరు మేడం. ఎందుకంటే ఆమె లోకల్ క్యాండిడేటు, ఆమె ఉన్నత విద్యావంతురాలు, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సంపూర్ణమైన ఆశీస్సులు ఉన్న వ్యక్తి మేడం వంగా గీత గారు. రైట్. ఈ మరి మిగతా వాళ్ళు ఎవరైతే జనసేన నుంచి వచ్చి పార్టీలో చేరుతున్నారు వైసీపీలో, వాళ్ళకి ఎటువంటి ఫ్యూచర్ ఉంటుందని మీరు నమ్ముతున్నారంటే? అందరికీ పార్టీ టికెట్లు సాధ్యం కాదు మేడం. అందరూ అదే కోరుకుని వస్తున్నారా లేక? అంటే ఎటుంటుందండి మేడం, ఎగ్జాంపుల్ నేనే మేడం. లాస్ట్ టైం నేను సాక్షిలో కూర్చున్నప్పుడు నా బాధ చెప్పుకోవడానికి ఎవరు నాకు అవకాశం లేదు. సాక్షి ఆ రోజు నాకు అవకాశం ఇచ్చింది, నా బాధ చెప్పుకున్నాను. నేను తర్వాత నా రాజకీయ పరిణామాల పరంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి సార్ని కూడా కలిశాను. జగన్మోహన్ రెడ్డి సార్ కూడా నాకు పవన్ కళ్యాణ్ నాకు చేసిన అన్యాయాన్ని సార్కి చెప్పాను నెల్లూరులో. సార్ కూడా మొత్తం ఆశ్చర్యపోయారు, ఇంత అన్యాయం జరిగింది అనేది. సార్ నాకు రాజకీయ అవకాశం కల్పిస్తాను మేడం. అంటే ఎగ్జాంపుల్ నేనేనండి, ఒక సాధారణ ఒక ఉద్యోగస్తు నుంచి బయటకు వచ్చిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి సార్ రాజకీయ అవకాశం కల్పిస్తానని చెప్పిన వ్యక్తి, ఒక నిజంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి పొలిటికల్ మంచిగా పట్టున్న వ్యక్తులకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్న స్థాయికి తీసుకెళ్తాడు మేడం. అందుకే వాళ్ళు ఆ నమ్మకంతో వచ్చింటారు మేడం. ఈ రోజు కాపులందరూ ఏమనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? మీ దృష్టిలో మీరు ఒక కాపు యువనాయకుడు కాబట్టి మేడం. నేను ఎందుకు చెప్తున్నాను, ఇది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. నేను సూటిగా చెప్తున్నాను, కాపు బలిజలకి బ్రాండ్ అంబాసిడర్ అనే వ్యక్తి ఓన్లీ శ్రీకృష్ణదేవరాయలు గారు మాత్రమే. ప్లస్ రాజకీయంగా కాపు బలిజలకి రాజకీయ బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చిరంజీవి అనే వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాపుల్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్కి అమ్ముడుపోయిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టి కాపులను అడ్డం పెట్టుకొని టీడీపీకి అమ్ముడుపోయిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులకి కాపులు ఎప్పుడు సపోర్ట్ చేయరు మేడం. అందుకే చిరంజీవి పీఆర్పీ దుకాణం బంద్ చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ పాలేరుగా పనిచేస్తూ పార్టీకి మొత్తం పని చేసుకుంటూ కాపులకు మోసం చేశాడు మేడం. కాబట్టి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడగొట్టారు. అన్నదమ్ములు ఇద్దరిని ఓడగొట్టింది కాపులే. అంటే కాపులు అనే వ్యక్తులు ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ కుటుంబానికి అండగా ఉంటారు. వైఎస్ కుటుంబానికి ఎందుకు అండగా ఉంటారంటే, వైఎస్ కుటుంబం ఎంతోమందికి లిఫ్ట్ ఇచ్చింది, ఎంతోమందికి న్యాయం చేసింది. ఎగ్జాంపుల్ నాలాంటి ఒక కాపు యువకుడు నష్టపోతే దగ్గర తీసుకొని ఈరోజు రాజకీయ భరోసా ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంది. కాపులు ఎప్పుడు కూడా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటారు మేడం. రైట్. సో అయితే మరి ముద్రగడ్డ గారి రాక తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు ఎందుకు సందీప్? ఎవరు మేడం? ముద్రగడ్డ పద్మనాభం గారు. లేదు మేడం, ఆయన యాక్టివ్ ఉన్నాడు, ఆయన వర్క్ ఆయన చేస్తున్నాడు గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నాడు. రైట్. అండ్ ఇప్పుడు మరి కాపుల ఓట్లు దాదాపుగా కాపులకు ఇచ్చిన అవకాశం వైసీపీ వేరే వాళ్ళకి ఇవ్వలేదంటారు. అంటే వేరే వాళ్ళు కాపులకు ఇవ్వలేదంటున్నారు మీరు, అంతేనా? పవన్ కళ్యాణ్ చిరంజీవి ఎక్కడ ఇవ్వలేదు మేడం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఇచ్చారు చెప్పండి మేడం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యువతకి సీట్లు ఇస్తా అని చెప్పి ఒక్క యువతకి ఇవ్వలేదు మేడం టికెట్. ఈసారి మరి 21 మంది వాటెవర్ నంబర్ ఆయన, నాకు పవన్ కళ్యాణ్ గారి లెక్కలు ఇంకా ఆ 48 అవన్నీ మెదులుతూ అందరు కన్ఫ్యూజన్లో పడ్డారు ఎన్ని ఇచ్చారని. సో మొత్తానికి ఈ 20 మందిలో ఎంతమంది ఒరిజినల్ జన సైనికులు ఉన్నారు? ఒక్కరు కూడా లేరు మేడం.
సరే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు కాబట్టి అతను మనం ఒప్పుకోవాల్సింది, అతను పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి. మిగతా వాళ్ళందరూ 20 మంది కూడా అవుటర్సే. ఇంపోర్టెడ్ పార్టీని మేమైతే ఫస్ట్ నుంచి ఉన్నాం 2014 నుంచి, ఒక్కరు కూడా లేరు ఇప్పటి వరకు. అంటే మీరు ఏమంటున్నారంటే మీరు పోతిన మహేష్ ఇంకా XYZ అందరూ కూడా మీరు నమ్మకం పెట్టి ఈ ఎలక్షన్ వరకు కొనసాగినా కూడా మీకైతే టికెట్ల అవకాశం లేదు, ఫుట్పాత్ మీద పడాల్సిందే మేడం. ఎందుకు మేడం నిన్న మీరు గమనించారు లేదో, నిన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ సబ్మిట్ చేశాడు కదా, అన్ని అబద్ధాలు ఉన్నాయండి దాంట్లో ఒకటి మీరు నవ్వుకుంటారు చెప్తే. ఎక్కడ చదివారు ఆయన మేడం? 10th నాన్ 10th అంటాడు, 19 SSLC అంటాడు, అది కూడా ఫేక్ ఉంటుంది మేడం నాకు తెలిసి 99%. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ కూడా లేదు పవన్ కళ్యాణ్ దగ్గర, అదే రాసి పెట్టారు. ఇంకోటి ఏంటంటే మంగళగిరిలో గిఫ్ట్ ఫ్రమ్ మదర్ అని రాశాడు మేడం. 3133.9 స్క్వేర్ యార్డ్స్ భూమి వాళ్ళ మదరు గిఫ్ట్గా ఇచ్చిందంట మేడం. అది 3,90,00,000 చేసే విలువ. అప్పుడెప్పుడో వాళ్ళ అమ్మగారు 50,000 చిక్కిస్తేనే మొత్తం దేశం అంతా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ మరి 3,90,00,000 విలువ చేసే ల్యాండ్ వాళ్ళ అమ్మగారు ఇచ్చారంటే ఎందుకు చెప్పుకోలేకపోయాడు? కానీ మనమంతా కూడా భ్రమలో ఉన్నాం మేడం. పవన్ కళ్యాణ్ కరెక్ట్గా చెప్పాడు. అమరావతిలో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చెప్తాను మేడం. మనమంతా భ్రమలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ కరెక్ట్గా చెప్పాడు. అక్కడ గిఫ్ట్ ఫ్రమ్ మై మదర్ అంజనాదేవి అని రాయలేదు, గిఫ్ట్ ఫ్రమ్ మదర్ అని రాశాడు. అంటే ఎవరు తెలుసా మేడం మీకు? భువనేశ్వర్ గారు. మీరు ఎగ్జాక్ట్గా చెప్పారు. ఎందుకంటే దత్తపుత్రుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి దత్త అమ్మ ఎవరవుతారు? భువనేశ్వర్ గారికి అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, అంజనాదేవి గారికి లేవు. అంజనాదేవి గారి దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు, నాకు తెలుసు స్వయంగా, నేను చూశాను. అదే అంత దౌర్భాగ్యుడు మేడం పవన్ కళ్యాణ్. సో గిఫ్ట్ ఫ్రమ్ మదర్ అని రాశారా ఆ ల్యాండ్లు? అంటే ఆయన పేరు మీద ల్యాండ్లు ఉన్నాయని నిర్ధారణ అయిపోయింది. 4-5 ల్యాండ్లు చూపించాడు మేడం. ఎప్పుడు కొన్నాడు? ఇంతకుముందు లేవు మేడం పవన్ కళ్యాణ్ దగ్గర. ఇంకోటి మధ్యతరగతి అమరావతి ఏమిటి? అమరావతి అది మంగళగిరి సెంటర్లో. అదే మంగళగిరి అమరావతిలో. అంటే ఇది పోనీ వాళ్ళ ఊరు దగ్గర కొనుక్కున్నారంటే అది వేరు. వాళ్ళ ఊరు దగ్గర ఇది ఎక్కడ మేడం? వాళ్ళ ఊరికి దగ్గర. ఎక్కడ వాళ్ళ ఊరు? ఎక్కడ మేడం? ఈస్ట్ గోదావరిలో ఉంటుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఊరు ఏదండి? ఇప్పుడు నేను బాపట్లో పుట్టాను అంటారు, ఇంకోటి అంటారు మేడం. బాపట్లో అంటాడు, నెల్లూరు అంటే నెల్లూరు అంటాడు. ఇప్పుడు ఈ పిఠాపురం నాదే పిఠాపురం అంటున్నాడు. మళ్ళీ ఓడిపోయి ఇక్కడ తెలంగాణకు వస్తే తెలంగాణ ముద్దు బిడ్డని అని చెప్తాడు మేడం, అన్ని అబద్ధాలు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టైల్ ఎత్తుకుంటున్నాడు మేడం. మధ్యతరగతి అని చెప్తున్నాడు మేడం. మధ్యతరగతి వాడంట పవన్ కళ్యాణ్. అఫిడవిట్లో చెప్పాడు 14,98,00,000 రూపాయలు కార్లు మెయింటైన్ చేసే పవన్ కళ్యాణ్ మధ్యతరగతి వాడు ఎలా అవుతాడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి మేడం. రైట్. మరి ఇంత జరుగుతున్నప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి రాయితో గాయం అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్పు స్పందించారు. మోదీ గారు ట్వీట్ చేశారు, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి. నిజంగా మేడం, రాజకీయాల్లో ఎవరైనా కూడా ఇప్పుడు ఆ రోజు జగన్ సార్కి దెబ్బ తగిలినప్పుడు పైన మోడీ గారి నుంచి కింద స్టాలిన్ గారి వరకు చాలా గౌరవంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తి ఏమంటాడు? పైశాచిక ఆనందం పొందుతాడు మేడం. ఇప్పుడు అది డ్రామా అంటున్నాడు మేడం. అదే పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద ఉన్నాడు, రాయితో కొట్టించుకోమని మేడం, సింపతి కోసం తెలుస్తుంది. అదే అదొకటి. రాయితో కొట్టించుకోమని చెప్పండి అంటున్నారు. సాక్షాత్తు తాను పొత్తు పెట్టుకుని తన అనుబంధ పార్టీ బంధుత్వం ఉన్న బీజేపీకి దేశానికి ప్రధానమంత్రి అయిన మోదీ గారు కూడా మరి అన్న మాటను ఖండించినట్టే కదా ఈయన. అంతే మేడం, అక్కడ అంతే. ఆల్రెడీ బీజేపీ కూడా అర్థమైంది మేడం, ఇది వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం కదా. వాళ్ళందుకే మీరు చూసారు లేదో, వాళ్ళు ఎక్కడ కూడా పెద్ద స్పంది, ఎక్కడ కూడా ప్రచారం కూడా ఎక్కువ రావట్లేదు, నామకే వాస్తు వస్తున్నారు పోతున్నారు అంతే. అంతేనా? అంతే మేడం. వీళ్ళ కామన్ మినిమం అజెండా ఏంటి సందీప్? మీద ఏం లేదు మేడం, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి, వీళ్ళు మంగళగిరిలో వీళ్ళు 5 లక్షల కోట్ల ఆస్తుల్ని కాపాడుకోవాలని వీళ్ళ ముఖ్య ఎజెండా. కానీ ప్రజల ఎజెండా ఏంటి? మా పేదల బతుకులలో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి. వీళ్ళందరినీ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు పురంధరేశ్వర్ గారు తెలంగాణలో ఉంటారు, చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉంటాడు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉంటాడు, రేపు ఒక చిరంజీవి వచ్చినా చిరంజీవి కూడా తెలంగాణ ఓటరే. వీళ్ళందరినీ తెలంగాణకి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేడం. పురంధేశ్వర్ గారు గెలుస్తారా? ఎక్కడికి లేదు మేడం, అసలు ఛాన్సే లేదు. రాజమండ్రి సమస్య లేదు మేడం, అసలు లేదంటే ఒక సీటు కూడా రాదు మేడం, బీజేపీ సీటు కూడా రాదు బీజేపీకి. ఈ పొత్తులో మరి మీ దృష్టిలో ఎన్ని గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఏంది మేడం? పొత్తుల్లో 175 మేడం, దాని నో డౌట్ లేదు. అది వైసీపీ నినాదం. వైసీపీ నినాదం మా నినాదం గురించి మాట్లాడదాం మేడం. మీ నినాదం మేడం, కుప్పంలో గెలుస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి. కుప్పమే గెలుస్తున్నప్పుడు ఇవన్నీ మాకు పెద్ద లెక్కే కాదు. కుప్పం గెలుస్తారా మీరు? 100% గెలుస్తాం మేడం. పిఠాపురం గెలుస్తారా సందీప్? 100% గెలుస్తాం మేడం. 70,000 మెజారిటీతో గెలుస్తారా సందీప్? వన్ సైడ్ గెలుస్తారు మేడం. మీరు చూసి మీరు ఈ రోజు లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు తిరగట్లేదు మేడం? ఓన్లీ మంగళగిరికి ఎందుకు పరిమితమయ్యాడు? ఆయన అంటే పార్టీ జనరల్ సెక్రటరీ కదా ఆయన. మళ్ళీ మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలి కదా, ఎందుకు తిరగట్లేదు? ఓన్లీ మంగళగిరికే పరిమితం చేసాం. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంకే పరిమితం చేసాం. ఓన్లీ తిరుగుతున్నాడు అంతేగాని అతను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్, కానీ తన మైండ్ సెట్ మొత్తం పిఠాపురంలోనే ఉంది. అందుకే వాళ్ళ అన్నం దొలగొచ్చుకుంటున్నాడు. వాళ్ళ రెండో అన్నాన్ని అక్కడ కాపలా పెట్టాడు.
అక్కడ ఎక్కడ పిఠాపురంలో పెట్టాడు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ అందరికీ ఫోన్లు చేసి ఇక్కడ వచ్చి ప్రచారం చేయండి పిలిపించుకున్నారు. అక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, నిన్న నామినేషన్కి వచ్చిన జనాలు కానీ అక్కడ ప్రచారం చేస్తున్నారు వాళ్ళు కానీ లోకల్ వాళ్ళు కాదు, అంతా వేరే రాష్ట్రాలు వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే. అది ఎలా అంత నిర్ధారణగా ఎలా చెప్తారు? అలాగే ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అని ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారు, ఎలా చెప్తారు అంత నిర్ధారణగా? ఇది చెప్తాను మేడం, పవన్ కళ్యాణ్ ఇంతకుముందు డబ్బులు తీసుకొని పని చేస్తాడు, చిరంజీవి పని చేసిన తర్వాత డబ్బులు తీసుకుంటాడు అంతే. తీసుకుంటారు ఎలా తెలుసు మీకు? అంటే ఏ బేసిస్ మీరు చెప్తున్నారు? ప్రజారాజ్యంలో చూసాం మేడం, ప్రజారాజ్యంలో సాక్షాత్తు మేము అనుభవించాం ఆయన చేసిన పనికి. ఇప్పుడు కలర్ ముందు జరిగిపోతుంది కదా మేడం. ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఏమంటాడు మా అన్న, అదే దాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న మీకు చెప్తే చాలా నవ్వుకుంటారు మేడం, హాస్యాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు, ఆయన అది పార్టీ గురించి ఆయన మాట్లాడుకుంటున్నాడు. అక్కడ విలేకరులు అడిగారు చిరంజీవి గారి గురించి, అడిగితే ఆయన చెప్పాడు ఏముంది ముసుగు తీసేశారు, అందరూ అలా ఓ పక్క ఉన్నారు, మేము ఓ పక్క అని చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ మా అన్న జోలికి రావద్దు, నీ అంతు చూస్తాను అని బెదిరింపులు వార్నింగ్లు ఇస్తున్నాడు మేడం. పవన్ కళ్యాణ్ బెదిరింపులు తాటాకు చప్పులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భయపడే పరిస్థితి లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం, అదని బుద్ధి కూడా చెప్తాం మేడం. అసలు ముసుగు తీశారు అని అనేదానికి నీ అంతు చూస్తాం ఇలా చేస్తాం అనడానికి తేడా లేదు, సమస్య లేదు. మొదటి నుంచి ఈ ప్రతిపక్షాల వైఖరి చూస్తే ఎందుకు హింసతో ఎదుర్కొంటామని చెప్తున్నారు తప్ప మా పథకాలతో మేము మంచి పనులతో మేము ప్రజల మన్ననలు చూరగొని అని అనట్లేదు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న పిల్లల నుంచి పెద్దల ముసలిల వరకు ప్రజల గుండెలోకి వెళ్ళిపోయాడు మేడం. వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఏం పథకాలు చెప్పినా నమ్మరు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడనే వ్యక్తి అంతే అంటారు మేడం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి వైఎస్ కుటుంబం అంటే ద్వేషం, ఎందుకంటే చాలా చిన్న స్థాయి నుంచి రాష్ట్రం దేశ స్థాయిలో కూడా పేరు పొందిందని. ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు నేను సాక్షిలో కూర్చున్నప్పుడు కూడా మీరు నన్ను అడిగారు ఏంటి మీకు ముద్ర వేస్తున్నారు వైసీపీ ముద్ర అని. అప్పుడు నేను పార్టీలు చేరలేదు. నేను ఏదైనా ఆ పెయిన్ నేను చెప్పుకుంటా అంటే మీడియాకి వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి సందీప్ అనే వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి యువసేన నాయకుడు అని చెప్పి నన్ను ట్రోల్ చేయించిన వ్యక్తి మేడం పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నా అండి ఈ పాయింట్? నిజంగా నేను ఎప్పుడు అవినాష్ రెడ్డి గారిని నేను కలిసింది లేదు, ఇప్పుడు స్టిల్ నాకు కలవలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, దాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి యువసేన అధ్యక్షుని చేసి మొత్తం ట్రోల్ చేసి పెట్టాడు మేడం. నేను కూడా అనుకున్నాను నిజంగా ఆయనకు నాకు ఎక్కడ బంధం ఉందేమో, అందుకే నేను దాన్ని నిజంగా కొనసాగిస్తే బాగుందని చెప్పి నిజంగా కొనసాగిస్తున్నాను మేడం దాన్ని నేను. అయితే మీరు ట్రోలింగ్ గురించి మాట్లాడారు కాబట్టి గీతాంజలి ఉదంతం చాలా దురదృష్టకరం రాష్ట్రానికి. అవును మేడం. ట్రోలింగ్ అంటే అందరూ ఉలికి పడిన, అవును మేడం, దాన్ని కూడా ఎవరు కూడా అంటే ఆడపిల్లల రక్షణ కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పే జన సైనికులు కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఏమీ చెప్పలేదు. పైగా అది కూడా డ్రామాగా అంటగట్టే ప్రయత్నం చేశారు. మహిళా రక్షణ కోసం పుట్టిందే జనసేన అని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే రోజు చెప్పాడు మేడం. నిజంగా నేను ఆ రోజు ఆకర్షితమైంది. అప్పటికి ఢిల్లీలో ఇవన్నీ జరుగుతున్నాయి, ఇష్యూలు జరుగుతున్నాయి, అమ్మాయి ఏదో రేప్ కేసు జరిగితే దాని గురించి చాలా స్పందించాడు. నిజంగా స్పందించాడు అనుకున్నాను, కానీ ఇంత డూప్ యాక్షన్ చేస్తాడని తెలియదు. మీకు ఇంకోటి తెలియదు మేడం, గీతాంజలి విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈరోజు క్షమాపణలు చెప్పాల్సింది ఆ కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానికి. అంతేకాకుండా ఆ పార్టీ తరఫున అమ్మాయి అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ఉంటుంది మేడం. అవును, ఆ అమ్మాయి బాగానే పని చేస్తుంది, సరే ఏ పార్టీ అయినా కూడా పని చేస్తున్నారు, తిరగబడింది కదా, తిరగబడింది మేడం. ఆ అమ్మాయిని సాక్షాత్తు ఆ పార్టీ ఒంగోలు జిల్లా అదే ప్రకాశం జిల్లాకు చెందిన ఒక జనసేన పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న ఒక వ్యక్తి వాళ్ళ అనుచరులతో ఆ అమ్మాయిని ఎక్కడైతే కొట్టకూడదు అక్కడ కొట్టించారు మేడం, ఆమె శరీర భాగాల్లో కొట్టిస్తే ఆ అమ్మాయికి ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ స్పందించింది లేదు, న్యాయం చేసింది లేదు, ఆ కొట్టిన వాళ్ళు సస్పెండ్ చేసింది లేదు. ఎందుకంటే అంటే ఏదైనా అసలు పోనీ జనం మన్ననలు కావాలంటే కనీసం నటిస్తారు బయటకు వచ్చి. ఈయన ఎందుకు అది కూడా చేయట్లేదు? అంటే బయటకు వచ్చి మాట అంటారు కదా, మంచి మాట, అయ్యో ఇలా అయిందా అని, లేకపోతే అయ్యో వీళ్ళు ఇలా జరిగి ఉండకూడదని. ఇప్పుడు ఎవరి మీద రాయి తగిలినా స్పందించాలి. రాయి తగిలిన మాట అయితే వాస్తవం కదా, వాళ్ళే అంటారు, వాళ్ళు కాదనలేరు కదా. మరి రాయి తగిలినప్పుడు ఇరుక్కుపోయే స్టేట్మెంట్ చేస్తారు, ఏంటి అంత పెద్ద ముఖ్యమా, ఇది డ్రామానా, వాళ్ళే కొట్టించుకున్నారని చెప్పి. ఈ గీతాంజలి విషయంలో అలా స్పందించారు, రాయపాటి అరుణ విషయంలో స్పందించట్లేదు. పోతిన మహేష్ విషయంలో కూడా వాళ్ళు ఏమొచ్చి అసలు ఎక్కడ విచారం వ్యక్తం చేయకపోగా పోనీ అన్నట్టు వదిలేశారు. ఎందుకంటారు అంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు గురించి చెప్తున్నా, పవన్ కళ్యాణ్కి స్వప్రయోజనాలే ముఖ్యం. ఇంకెవడు ఎట్లని మేడం సొంత భార్యలకే న్యాయం చేయలేని వ్యక్తి. నేను అఫిడవిట్లో సొంత కొడుకు కూతుర్ని నా కొడుకు నా కూతురు అని చెప్పుకోకుండా డిపెండ్ అని రాసుకున్న దౌర్భాగ్యుడు పవన్ కళ్యాణ్ కోసం 8 సంవత్సరాలు పేర్లు రాశారు. అఖిరానందన్ పేరు కొన్నిదల అఖిరానందన్ రాయలేదు, దేశాయ్ అఖిరానందన్ రాశారు, దేశాయ్ ఆద్య అని రాశారు. మీరు కావాల్సిన చూడండి, అది వాళ్ళు మార్చుకున్నారు పేరు. అది మార్చుకోవడం కాదు మేడం, అది కొన్నిదల పవన్ కళ్యాణ్ అప్పుడు నేను కాపుని, నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఉన్నా అని చెప్పినప్పుడు ఆ స్టాండ్ కూడా అట్లే ఉండాలి. నీ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేదు, 8 సంవత్సరాలు కాపలా కాసిన నాకే న్యాయం చేయలేదు. మీకు ఇంకోటి చెప్తాను మేడం, ఇది ఖచ్చితంగా తెలియాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ తెలియాలి. ఆ రోజు నేనేదో బయటికి వెళ్తే నేను ఉద్యోగుని తీసేసాను, మా హక్కు ఉంది అన్నాడు మేడం. సరే నువ్వు తీసేసావు, నా దారి నేను చూసుకున్నాను. మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ మా అందరికి ఒకప్పుడు ఏమని చెప్పారు, నేను చచ్చిపోతుంటే హెలికాప్టర్లో నన్ను కాపాడిన వ్యక్తి
నాకు విజయవాడలో అడ్రస్ ఇచ్చి ఆఫీస్ మొత్తం చూసుకున్న వ్యక్తి, నాకు ఆత్మ లాంటి వ్యక్తి అని అంజిబాబు ఎక్కడున్నాడు మేడం ఈరోజు? అజ్ఞాతంలో ఉన్నాడు. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఈరోజు సమాధానం చెప్పు. నువ్వు ఆత్మ అని చెప్పావు కదా, అంజిబాబు బయటికి రావాలి, పవన్ కళ్యాణ్ అరాచకాలని బయటికి చెప్పాలని కూడా ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మేడం. ఏమైంది మీకు తెలిసినంత వరకు ఏమైంది అంజిబాబుకి? మేడం అంజిబాబు ఇదే మొత్తం ఆ రుక్మిణి గారి విషయంలోనే మొత్తం అతను కూడా అవుట్ అయిపోయాడు. ఇప్పుడు ఇంతకీ ఆవిడ కూడా పాపం మిస్సింగ్. ఆవిడ ఒక ఆడపిల్లని ఏమి అనొద్దు మేడం, ఒక లేడీని. ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పారు మేడం. సందీప్ ఆ మాట అన్నప్పుడు సరే కొంతమంది నా పెయిన్ కాబట్టి నేను చెప్పుకున్నాను, కొంతమంది ఏమన్నారంటే ఆ లేడీస్ కదా మాట్లాడద్దు అన్నారు. మళ్ళీ సాక్షాత్తు 5 రోజుల కిందట అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డిఎంఆర్ శేఖర్ అని ఉంటాడు, ఆయన వైఫ్ చెప్పింది ఆమె గురించి. మహిళ గురించి చెప్పింది కదా. సందీప్ చెప్తే మహిళను అనొద్దు అన్నారు, మళ్ళీ మహిళ చెప్పింది వాళ్ళు ఆమె చేస్తున్న అరాచకాలు, ఆమె చేస్తున్న ఆగడాలు దాన్ని బట్టి ఆమె చెప్పింది, మీడియాలో చెప్పింది. రైట్. సో అవన్నీ పక్కన పెడితే అయితే మీరు ఎక్కడ మీకు కొంత కూడా ఒక క్వశ్చన్ మార్క్ డౌట్ రాలేదు? మీరు జనసేన నుంచి బయటకు వచ్చేసి తిరగబడిన తర్వాత, అంటే పూర్తిగా మీకు జరిగిన అన్యాయం బయటపెట్టిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారా మీరు? చాలా సంపూర్ణంగా ఆనందంగా ఉన్నాను మేడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్తే నేను నమ్మరు, ఒకప్పుడు అదే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నప్పుడు చైర్లు వేసాను. ఈరోజు నేను ఎమ్మెల్యేల పక్కన, మినిస్టర్ల పక్కన, క్యాబినెట్ ర్యాంకులు ఉన్న పక్కన, వాళ్ళ పక్కన చైర్లో కూర్చొని స్పీచ్లు ఇచ్చే స్థాయికి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అంతేకాకుండా 175 నియోజకవర్గాల్లో నువ్వు ఎక్కడైనా తిరగచ్చు అనే స్వేచ్ఛ నాకు ఇచ్చింది మేడం. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తానని నాకు జగన్మోహన్ రెడ్డి సార్ కూడా రాజకీయ భరోసా ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. రైట్. అయితే మొత్తం మీద మీ దృష్టిలో 175 or 175 లక్ష్యం మేడం? 175 + 25. 25 సరే. ఎంపీలు అన్ని మీరు గెలుస్తా ఉంటారు. ఆచరణ సాధ్యం అంటారా సందీప్? చూడండి మేడం, తెలుస్తుంది ఇండియాలోనే మళ్ళీ దేశమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తుంది. ఇదే మీరు 151 కొడతామన్నప్పుడు ఎవరు ఊహించుకోలేదు, సార్ తెలుసు. కానీ ఈరోజు 175 అన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు అనుకోవచ్చు, ప్రజలు అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా సార్కి ఒక కాన్ఫిడెంట్ ఉంది, ఖచ్చితంగా కొడతాం మేడం. కానీ అయితే మీరు మీలాగా అంజీ అలాగే పోతిన మహేష్ వీళ్ళందరూ కూడా అంత ధీమాగా చెప్తారా బయటకు వచ్చిన వాళ్ళందరూ? మేడం ఖచ్చితంగా అంజిబాబు అనే వ్యక్తి బయటకు వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ అదే లాస్ట్ రోజు రాజకీయాల్లో. ఎందుకు ఆయన చెప్పేస్తాడు బయటికి? ఆయన కూడా చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు ఏం జరుగుతుంది ఏం కథ అనేది. ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చే రోజు ఉందని నేను అనుకుంటున్నాను. ఆయన కన్నా వస్తే పవన్ కళ్యాణ్ అదే లాస్ట్ రోజు రాజకీయాల్లో, ఇంకేముండదు, ఇంకా క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఇంకా తల వంచుకొని ప్రశాంతం బెంచ్ కార్ ఏదో ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు సీఎం రమేష్ వాళ్ళు, ఆ కార్లు వేసుకొని ఆయన హైదరాబాద్కి వచ్చేస్తాడు. సో ఫైనలీ పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్లో ఆయన పెట్టిన పొందుపరిచిన వివరాల గురించి చెప్పండి మేడం. ఇప్పుడు నా 14 కోట్ల రూపాయలు కార్లు అన్నాడు. నిజంగా అంత సామాన్యుడైతే, అంత మధ్యతరగతి అయితే ఎక్కడి నుంచి వచ్చే కార్లు? ఓకే, సినిమా యాక్టర్ కదండి, సంపాదించి ఉంటారు. అలా అంటే చెప్పొద్దు మేడం మధ్యతరగతి వాడిని అని. మేము అడిగామా? ప్రజలు అడిగారా? ప్రజలు అడగలేదు కదా మేడం. మేము అతన్ని నేను వచ్చి నేను మధ్యతరగతి వాడిని, నేను పేదల పక్షపాతం అంటే నువ్వు ఎట్లా పేద పక్షపాతం? నీకు 20,000 30,000 జీతం అయితే నువ్వు చేయొచ్చు. ఇంకోటి మేడం, ఆ రోజు 42 మంది ఉద్యోగస్తులను తీసేశారని చెప్పాను. ఆ రోజు కారణం ఏం చెప్పాడు? కొంతమందికి నేను జీతాలు ఇవ్వలేకపోతున్నాను అన్నాడు. మళ్ళీ జీతాలు ఇవ్వలేకపోతున్న పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళగిరిలో కోట్ల రూపాయలు పెట్టి ఆస్తులు ఎట్లా కొన్నాడు మేడం? ఎట్లా పెరిగాయి, ఎట్లా కొన్నాడు? అంతేకాకుండా అమ్మ నుంచి గిఫ్ట్ కదమ్మా అది మేడం, అదొకటి. అది ఇంకా చాలా ఉన్నాయి మేడం. అదేం చెప్పింది సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటే. ఇంకా 4-5 ల్యాండ్లు పక్కన. ఇప్పుడు అదేది మంగళగిరి కాజా దగ్గర. మంగళగిరిలో ఎంత ఉంది అక్కడ? నాకు తెలిసి 3 ల్యాండ్లు కొన్నాడు మేడం, మెయిన్ ల్యాండ్. అంటే ఇప్పుడు దాదాపుగా ఇది ఇంకా తేటతెల్లం అయిపోయినట్టే. అతనే చెప్పాడు కదా మేడం, ఏముంది మేడం అక్కడ? ఆయన చెప్పాల్సిందే. ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మొత్తం, ఇంకా ఏమైనా ఉన్నాయనేది తేలితే ఇంకా అబద్ధాలు చెప్తే మాత్రం మేము కూడా కేసు వేయాల్సి వస్తుంది. లింగంనేని కనెక్షన్ అంతా రైట్ అయితే 100% రైట్ మేడం. మొన్నటి వరకు లింగంనేని కనెక్షన్, ఇప్పుడు కొత్తగా సీఎం రమేష్ కనెక్షన్ కూడా వచ్చింది మేడం. అదే ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి గారికి చార్టర్ ఫ్లైట్లో పెడుతుంది సీఎం రమేషే. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ కూడా పెడుతున్నారు, షర్మిల గారు కూడా. ఆయన ఇంకో మీకు చెప్పింది ఇంకొకటి చెప్తున్నాడు. ఇప్పుడు వంగవేటి రంగా గారు వాళ్ళ అబ్బాయి రాధాకు కూడా ఫ్లైట్లు పెట్టి తిప్పుతున్నారు. నేను సూటుగా ఏం చెప్తున్నాను, నేను కూడా రంగా గారు వాళ్ళ అబ్బాయి రాధా కాపు నాయకుడు అయినప్పుడు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు నాయకుడే. నేను రెడ్డి నాయకుడేం కాదు, కమ్మ నాయకుడేం కాదు, నేను కూడా కాపు నాయకుడినే. నేను రాధా గారు కూడా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు నీ నియోజకవర్గంలోనే గెలవలేవు, నీకు ఏ పార్టీ టికెట్ ఇవ్వదు, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి నువ్వు స్పీచ్లు ఇస్తే నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. రాధా గారు కూడా మీరు రంగా గారి కొడుకు రండి, మేము ఖచ్చితంగా మేము గౌరవం ఇస్తాం. అంతేగాని టీడీపీ నాయకునిగా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ కించపరిచే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా మా నుంచి కూడా అంతే బలంగా మీకు ఉంటాయని కూడా చెప్తున్నాం మేడం. ఇంతకీ రాయి ఎవరు వేశారో తెలియదు మేడం, టీడీపీ వాళ్ళు చేయించారు, బోండా ఉమా వాళ్ళ అనుచరులు చేయించారు. మేడం అదే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ సానుభూతి కోసం వేయించారు అనుకుంటున్నారు కదా. నిజంగా పవన్ కళ్యాణ్ దమ్ము ధైర్యం అంటే అదే సానుభూతి కోసం పవన్ కళ్యాణ్ వేయించుకోమని మేడం తెలుస్తుంది. వేయించుకోమని రాయి తెలుస్తుంది మేడం. అంతే. రైట్ సందీప్, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ? ఖచ్చితంగా మేడం, నేను ఫైనల్గా అయితే ఇంకా చివరిగా నేను చెప్పాల్సింది చెప్పేశాను. నన్ను ఈరోజు నేను ఆ రోజు చాలా బాధల్లో ఉన్న వ్యక్తిని ఈరోజు చాలా హ్యాపీగా సంతోషంగా పరిపూర్ణంగా ఉన్నానంటే దానికి ముఖ్య కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆలూరు సాంబశివారెడ్డి గారు, ఈశ్వర్రెడ్డి గారు, మరి ముఖ్యంగా సాక్షి యాజమాన్యం మేడం వైఎస్ భారతమ్మ గారు, ముఖ్యంగా మీకు కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. ధన్యవాదాలు సందీప్. మీరు మనసు విప్పి అసలు అంటే మీరు క్లియర్గా అంటే ఎక్కడ రాజకీయ అజెండాలు ఫిల్టర్లు లేకుండా ఓపెన్గా మాట్లాడారు. అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడతారు. ధన్యవాదాలు. ప్రజల తీర్పు ఏమిటో మనకి ఒక నెల రోజుల్లో తెలిసిపోతుంది. ధన్యవాదాలు. థ్యాంక్స్ మేడం.